నీ ఒంటి నిండా కూడా రసులు కాగుతూ భయంకరంగా బ్రతుకుతున్నావు కదా, అసలు దేవుణ్ణి ఎలా స్తుతించాలనిపించింది నీకు? ఈ ఒక్క విషయంలో దేవుణ్ణి నిందించవచ్చు కదా అంటాడు సైతాన్ గడు పక్క నుంచి. అప్పుడు ఏమంటాడో తెలుసా? నువ్వేం బాధపడదు సైతానా, నా దేవుడు రొట్టు ముక్కలో నాకు సిద్ధపరిచి ఉంచాడు, నా కడుపు నిండుతుంది, అది దేవుడు చేసిన సహాయం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను ఎవరు ముట్టుకోక్కర్లేదు, కుక్కలు వచ్చి నా కురుపులు నాకుతుంటే సవాదిగా ఉంటుంది, నిద్రట్టేస్తుంది. ఇది దేవుడు నా ఎడల చూపినటువంటి మహా గొప్ప కృప, అందుకు దేవునికి స్తోత్రం. సైతాన్ గాడు ఉంటాడా పోతాడా? నేను తోక ముడుచుకుని వెళ్ళిపోవలసిందే ఆడి. మనం ఏంటంటే సైతాను నిజమే కదా, నా పరిస్థితి ఇలాగైపోయింది, దేవుడే కనుక ఉన్నాడా, ఉంటే చూస్తున్నాడా, కళ్ళు మూసుకున్నాడా, కవిత్వాలు వస్తూ ఉంటాయి మనకి. ఎలా బ్రతికాడు దరిద్రుడు? దేవుని మాట, ప్రతి మాట వల్ల ఈ లోకంలో బతికేసాడండి.